హైదరాబాద్ లో అత్యాధునిక సౌకర్యాలతో విలాసవంతమైన 3 BHK 4 BHK లగ్జరీ విల్లాలకు ఇప్పుడే సంప్రదించండి. మీ బతుక్కి 10వ తరగతి చదవడమే ఎక్కువ. ఎక్కడో చోట ఏదో కంపెనీలో వెళ్ళి కార్మికుడిగా పనిచేస్తే అయిపోతుంది. ఒక జీవితంలో పేదరికం, కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు, బాధలు అన్నీ అనుభవించి వాటి నుండి బయటికి రావాలి అన్నప్పుడు ఏం కావాలి అని ఆలోచించిన ఒక రియల్ స్టోరీ. చోట ఒక చాప్టర్ ప్రారంభంలో పరిస్థితులు కాదు, ఆ పరిస్థితులకు ప్రతిస్పందనలే నిన్ను మారుస్తాయి అని ఒక మాట ఉంది. వెళ్ళి శివాలయంలో కూర్చొని చాలా బాధపడ్డా, మదనపడ్డా, ఆలోచించిన ఏంది పరిస్థితి. వ్యవసాయ భూమి లేదు, ఆస్తి లేదు. ఇక్కడ మా అమ్మ వేరే వాళ్ళ పొలంలో పనులు చేయడానికి వెళ్తుంది. ఎందుకంటే నేను కూడా వెళ్తున్నాను, మా అమ్మతో పాటు అప్పటికి నేను కూడా వెళ్ళాను. సో నాకు తెలుసు మాకు వ్యవసాయ భూమి లేదు, ఇల్లు లేదు. సో మేము డెవలప్ అవ్వాలంటే ఏంది, చదువుకోవాలి. ఇది నాకు అర్థమైంది. చదువు ఒక్కటే నన్ను, నా కుటుంబాన్ని అభివృద్ధిలోకి తీసుకురావుతుంది. నాలాగా కొన్ని కోట్ల మంది ఇవే కష్టాలు, ఇవే కన్నీళ్లు, ఇవే బాధలు, వీటిల్లో నలిగిపోకుండా వాటిని నేను ఎలా అనుకున్నానంటే నాకు మోటివేషన్గా అనుకున్నాను. అంతకాలం పాటు ఒక ఆశయాన్ని పట్టుకుని నడవడం మాత్రం అంత సులభం కాదు. ఎప్పుడు అరే ఎందుకు ఇంకా ఇది ఇక్కడితో ఆగిపోదామని అనిపించలేదా? సో నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అది ఆలోచన? నేను ఇప్పుడుకిప్పుడు చనిపోతే ఆలోచన మారితే జీవితం మారుతుంది. ఇది టైటిల్, బాగా గుర్తుపెట్టుకోండి. నమస్తే, ధాత్రి టీవీ తెలుగు అడ్డా పాడ్కాస్ట్కు స్వాగతం. ఇది పేరుకు పాడ్కాస్ట్ అయినా సాధారణమైన పాడ్కాస్ట్ కాదు. ఇది ఒక సిరీస్ లాంటిది. దాదాపు 10-15 భాగాలుగా రావచ్చు. అందులో ఇది మొదటిది. అయితే దీని ప్రత్యేకత ఏమిటి అని మీరు అడగచ్చు. ఆలోచన మారితే జీవితం మారుతుంది. ఇది టైటిల్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది పుస్తకం కాదు, ఒక జీవితం. ఒక జీవితంలో పేదరికం, కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు, బాధలు అన్నీ అనుభవించి వాటి నుండి బయటికి రావాలి అన్నప్పుడు ఏం కావాలి అని ఆలోచించిన ఒక రియల్ స్టోరీ. ఏమిటి? ఆలోచన మారింది, జీవితం మారింది. సరే, ఆలోచన మారింది, జీవితం మారింది. చాలా పేదరికం నుంచి కోటీశ్వరుడుగా కూడా ఈ మనిషి మారినా ఇవన్నీ అనుభవాలు ఎందుకు చెబుతున్నట్టు ప్రపంచానికి అంటే, నాలాగా కొన్ని కోట్ల మంది ఇవే కష్టాలు, ఇవే కన్నీళ్లు, ఇవే బాధలు, వీటిల్లో నలిగిపోకుండా వాటికి పరిష్కారాలు వెతుక్కుని గర్వంగా, హాయిగా, ధైర్యంగా, ఆర్థికంగా బలవంతులుగా నిలబడాలి అని. అయితే ఇది ఊరికే ఏదో సినిమా స్టోరీలో చెప్పినట్టు డ్రామాగా, మెలోడ్రామాగా చెబితే కుదరదు. దీని వెనక ప్రణాళిక ఉంది, దీని వెనక ఆవేదన ఉంది. అవేమిటో తెలుసుకోవాలి. ఆ పాడ్కాస్ట్కి సంబంధించి ఇలా వెళ్ళే ఈ ప్రయాణంలో అతిథి ఎవరో ఇప్పుడు పరిచయం చేస్తాను. మున్నూరు నాగరాజు నాకు ఆత్మీయ మిత్రుడు. నా రచనల ద్వారా పరిచయమైన మొదటి పాఠకుడు. ఆ తరువాత అత్యంత ఆత్మీయుడు, శ్రేయోభిలాష అయ్యాడు. నాగరాజు, నేను సాధారణంగా ప్రోగ్రాంకి వచ్చిన వాళ్ళను మీరు, ఇంకా పెద్దవాళ్ళు సారు, గురువు ఇలా అంటుంటాను. నాకంటే వయసులో చిన్నవాడివి. నేను నిన్ను ఎలా మామూలుగా ఇన్నాళ్ళు పిలుస్తున్నానో అలాగే నువ్వు అనే అంటాను. దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. మాకు రాయలసీమలో ఏంటంటే ఎవరినైనా మేము నువ్వు అనే. అయితే మా తెలంగాణలో కూడా మేము అమ్మా నాన్నని కూడా నువ్వు అనే అంటాం, మీరు అని అయితే అనం. నాకు నీ పుస్తకం చదివా, నిన్ను చదువుతూ ఉన్నా, నీ జీవితాన్ని చదువుతూ ఉన్నా. చాలా రోజులుగా మేము ధాత్రిలో పాడ్కాస్ట్ చేసిన మొదలు పెట్టినప్పటి నుంచి కూడా నీలాంటి వాళ్లను ఏదో ఒక ఎపిసోడ్లో ఆపకుండా ఒక 1000 మందికి, 1,00,000 మందికి ఆ స్ఫూర్తి ఏదో తగిలేలాగా చెయ్యాలి అని కోరిక. అందుకు నేను ముందు ప్రశ్నలు అనుకున్నాను, కానీ అవి అడగట్లేదు. కేవలం ఈ పుస్తకంలో ఉన్న భాగాల చుట్టూనే తిప్పుతాను నేను. అసలు ముందు ఈ పుస్తకం రాయాలని ఎందుకు అనిపించింది? అయితే నాకు
చదువు, పుస్తకం చదవడం అనేది నాకు చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. నేను మంచి పాఠకుడిని అని చెప్పొచ్చు మొదటిసారిగా. తర్వాత పుస్తకం రాయాలనే ఆలోచన నాకు చాలా రోజుల నుంచి ఉంది, కానీ ఈ వయసులో రాయాలని నేను అనుకోలేదు. కరోనా రావడం, కరోనా సెకండ్ వేవ్లో నాకు కరోనా అటాక్ అయింది. సో ఆ సమయంలో నేను దాదాపు నిజం చెప్పాలంటే చావు అంచుల వరకు వెళ్ళొచ్చానని చెప్పవచ్చు. సో అప్పటికే నాకు 41 సంవత్సరాల వయసు వచ్చింది. సో ఈ జీవితంలో నేను ఎన్నో అనుభవించాను, ఎన్నో నేర్చుకున్నాను. కానీ నా పిల్లలు చిన్నపిల్లలు. ఇప్పుడు ప్రస్తుతం 2026లో మా పాప 7వ తరగతి చదువుతుంది, బాబు 5th క్లాస్. సో వీళ్ళు కరోనా వచ్చిన టైంలో ఇంకా చిన్నపిల్లలు. సో నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అది ఆలోచన? నేను ఇప్పటికిప్పుడు చనిపోతే ఆస్తులు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి, నా అనుభవాలు వాళ్ళకి ఎలా ట్రాన్స్ఫర్ అయిపోతాయి? ఇది ఆలోచన. సో ఈ ఆలోచనతోనే నా అనుభవాలన్నీ నా పిల్లలకు నేను నేర్చుకున్న జ్ఞానము, నా జీవితం ఏంటి, నేను ఎలా పుట్టాను, ఎలా పెరిగాను, ఏం అనుభవించాను, ఎలా ఇప్పుడున్న స్టేజ్కి వచ్చానని నా పిల్లలకు చెప్పాలనుకున్నా. అంటే ఈ క్షణం నేను లేకపోతే నా పిల్లలకు నేను రాసిన ఒక ఉత్తరం అనుకోవచ్చు ఈ పుస్తకం. బాగుంది. నాకు ఇప్పుడు ఇందులో వెనక నుంచి మొదలు పెడదాం. మీ నాన్న ఒక లారీ డ్రైవర్, అవును. మీ అమ్మ ఒక వ్యవసాయ కూలి. యా. చదువుకోవడం ఎలిమెంటరీ స్కూల్లో కూడా చాలా కష్టమైన పరిస్థితిలో ఒక్కసారిగా లేదు నేను బాగా చదువుకోవాలి, బాగా స్థిరపడాలి అని ఆలోచన వచ్చిన సందర్భం ఎప్పుడు? అది 3వ తరగతిలో నేను గవర్నమెంట్ PS నంబర్ 2 ప్రైమరీ స్కూల్ నంబర్ 2, 3 స్కూళ్ళు ఉండేటివి మా ఊరు సదాశివపేటలో. నంబర్ 2 అనే స్కూల్లో నేను 3వ తరగతి చదువుతున్నాను. సో మా ఇంట్లో పరిస్థితి ఏంటంటే, రేపు తినాలంటే ఈరోజు ఏదైనా సంపాదించాలి, అది పరిస్థితి వాస్తవం. సో అటువంటి పరిస్థితుల్లో ఇంట్లో మనం ఏం తింటాం? రేషన్ బియ్యం, సర్కారు వాళ్ళు ఇచ్చేటువంటి రేషన్ బియ్యం, ఏదో ఒక చాలని ఒక చారో ఏదో చేసుకొని తింటాం. సో కొంచెం మంచి కడుపు నిండా భోజనం తినాలంటే మనకు ప్రతిరోజు సాధ్యమయ్యేటటువంటి పని కాదు. సో అటువంటి పరిస్థితుల్లో మేము పెరుగుతున్నాం. నేను స్కూల్కి వెళ్ళే దారిలో ఒక గుడి ఉంది, వాసవి కన్యాక పరమేశ్వరి గుడి. సో ఈ గుడి, నేను స్కూల్కి వెళ్ళాలంటే గుడి ముందు నుంచి వెళ్ళాలి, స్కూల్ నుంచి వాపస్ రావాలంటే గుడి నుంచి రావాలి. సో అట్లా స్కూల్కి వెళ్ళే క్రమంలో జనరల్గా ఇప్పుడంటే అన్ని ఫంక్షన్ హాల్ అయ్యాయి, కానీ అప్పట్లో మా ఊళ్ళో ఏంటంటే అన్ని గుళ్ళలో పెళ్ళిళ్ళు అయ్యాయి. సో ఈ గుళ్ళలో పెళ్ళిళ్ళు అవుతున్నాయి. సో నేను 3:30కి స్కూల్ నుంచి రిటర్న్ అవుతుంటే, సో అప్పటికి ఆ గుళ్ళో పెళ్ళిళ్ళు అయిపోయి భోజనాలు పెట్టి ఉండేవాళ్ళు. సో నేను అట్లా మంచి ఫుడ్ దొరుకుతుందనో, స్వీట్స్ తినొచ్చానో, సో అట్లా ఆ పెళ్ళిలోకి వాళ్ళు ఎవరో మనకు తెలియదు, ఆ పిల్లోని పెళ్ళిలోకి వెళ్ళిపోయి నేను తినేసి వచ్చేవాడిని. సో ఇప్పుడు మనం ఏదన్నా శుభకార్యాలకు వెళ్తే ఒక ప్లాస్టిక్ పేపర్ ప్లేట్లో మనం తిని ఆ ప్లేట్లని విసిరేసి వస్తున్నాం, కానీ అప్పట్లో అవి లేవు. అప్పుడు ఏంటంటే స్టీల్ ప్లేట్లు. సో ఈ స్టీల్ ప్లేట్లలో తిని ఆ స్టీల్ ప్లేట్లు ఎక్కడైనా ఒక చోట పెట్టేవాళ్ళం, వేరే వాళ్ళు తీసుకెళ్ళి కడిగేవాళ్ళం. సో ఇట్లా జరుగుతూ ఉంది, ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. సో ఒకరోజు నేను అలా పిల్లోని పెళ్ళికి వెళ్ళి భోజనం చేసి ఆ ప్లేట్ని తీసుకెళ్ళి ఒక చోట కడుగుతున్నారు కొందరు లేడీస్. సో అక్కడ పెట్టాను. ఇది నాకు ఇంతకుముందు నేను ఎన్నోసార్లు చేసి ఉన్నాను. కడుగుతుంటే దాంట్లో ఒకరు మా అమ్మ, అక్కడ పెళ్ళిలో ఎంగిలి ప్లేట్లు కడుగుతుంది మా అమ్మ. అన్ని రోజులు నేను అలా అన్నం తింటే నాకేమీ బాధ అనిపించలే, సిగ్గు అనిపించలే, ఇది తప్పని కూడా అనిపించలే. కానీ ఆ రోజు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు బాధ అనిపించింది అంటే, మా అమ్మ అరే ఇంతమంది తిన్న ఎంగిల్ ప్లేట్లు కడుగుతుంది అని చెప్పేసి నాకు బాధ అనిపించింది. నేను ఇంటికి వెళ్ళిపోయినా. మా అమ్మ నన్ను చూడలేదు. విషయం ఏంటంటే మా అమ్మ చూడలేదు. ఆ 3 మహిళలు కూడా తెలుసు నాకు ఎవరనేది, ఎందుకంటే వాళ్ళందరూ మా గల్లీ వాళ్ళే, తెలిసిన వాళ్ళే, నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళే. సో వాళ్ళతో పాటు మా అమ్మ పనిచేస్తుంది. సో నేను ఇంటికి వెళ్ళిపోయి చాలా బాధపడ్డా. మా అమ్మ ఎప్పుడో సాయంకాలం ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత నేను మా అమ్మని అడిగాను, ఎందుకమ్మా నువ్వు ఎంగిల్ ప్లేట్లు కడగడానికి పోయావు అని అడిగితే అమ్మ ఏం చెప్పిందంటే, అప్పటికి మా నాన్నకి యాక్సిడెంట్ జరిగింది, లారీ పైన యాక్సిడెంట్ జరిగింది. అతనికి దాదాపు ఒక 2 నెలల నుంచి కాలుకి దెబ్బ తగలడంతో డ్రైవింగ్ చేయలేక ఇంట్లోనే ఉన్నాడు. అప్పుడు వ్యవసాయ కూలి పనులు లేవు. సో ఏదో ఒక పని చేస్తే కానీ ఇంటికి మనం డబ్బులు సంపాదించే అవకాశం లేదు. మా పూట గడవాలంటే మాకు డబ్బులు కావాలి. సో అందుకోసమని మా అమ్మ ఖాళీ ఉండకుండా అక్కడ ఆ పనికి వెళ్ళింది. ఆ విషయం నాకు చెప్పింది. సో నాకు విపరీతమైనటువంటి బాధ, ఆవేదన అంతా వచ్చింది. వస్తే నేను మా అమ్మ చెప్పిన మాటలు విని ఇంట్లోంచి వెళ్ళిపోయాను బయటికి. మా ఇంటి దగ్గరే
ఈశ్వర మందిరం ఉంటుంది, శివాలయం. నేను చిన్నప్పటి నుంచి ఆడుకున్నది పెరిగింది అంతా, ఏదొచ్చినా నేను అక్కడే వెళ్తా. ఎందుకంటే అక్కడ పెద్ద గ్రౌండ్ లాగా ఉంటుంది, అన్ని ఆటలన్నీ అక్కడే ఆడేవాడు. సో అక్కడే వెళ్ళి శివాలయంలో కూర్చొని చాలా బాధపడ్డా, మదనపడ్డా, ఆలోచించిన ఏంది పరిస్థితి, ఎందుకు ఇలా మా అమ్మ ఒక ఎంగిల్ ప్లేట్లు కడిగే పొజిషన్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, అట్లా ఆలోచించిన. సో మా కుటుంబ పరిస్థితి ఏంది, ఇది 3వ తరగతే, నేను 3వ తరగతిలో ఉన్నాను. మా పరిస్థితి ఏంది అంటే, మాకు వ్యవసాయ భూమి లేదు, ఆస్తి లేదు. ఎందుకంటే మా అమ్మ వేరే వాళ్ళ పొలంలో పనులు చేయడానికి వెళ్తుంది. ఎందుకంటే నేను కూడా వెళ్తున్నాను మా అమ్మతో పాటు, అప్పటికి నేను కూడా వెళ్ళాను. మూటలు మోయడానికి అనవచ్చు, ఏదో చిన్న సాయం చేయడానికి అన్నట్టు. సో నాకు తెలుసు మాకు వ్యవసాయ భూమి లేదు, ఇల్లు లేదు. సో మేము డెవలప్ అవ్వాలంటే ఏంది, ఆధారం ఏంది అని నన్ను నేను ప్రశ్నించుకొని అప్పుడున్న నాలెడ్జ్తో ఆలోచిస్తే చదువుకోవాలి. ఇది నాకు అర్థమైంది. చదువు ఒక్కటే నన్ను, నా కుటుంబాన్ని అభివృద్ధిలోకి తీసుకురాగలుగుతుంది. ఇదే నన్ను మోటివేషన్ చేసింది. నన్ను ఎవరు మోటివేషన్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరో గురువు నువ్వు చదువుకోవాలి బాగా అవ్వాలని ఎవరు నాకు చెప్పింది లేదు. ఈ యొక్క సంఘటన నన్ను చదువుకోవాలని మోటివేషన్ చేసింది. అయితే ఇందులో ఒక చోట హాస్టల్లో నుంచి రాత్రికి రాత్రి పరిగెత్తి వచ్చేయడం అని ఒక కథనం ఉంది. అవును. ఇంతగా చదువుకోవాలి అని బాధ నుంచి, కన్నీళ్ల నుంచి, కష్టాల నుంచి ఒక స్ఫూర్తి తెచ్చుకున్న వాడివి హాస్టల్ నుంచి ఎందుకు పరిగెత్తుకొచ్చేసావు? ఎందుకు వచ్చానంటే నాకు ఎంబీఏ చదవాలని ఉండే, కానీ నేను అన్యమనస్కంగా జాయిన్ అయింది ఎంకామ్. ఎంబీఏ ఎందుకు చేద్దాం అనుకున్నానంటే, సో నాకున్న ఈ అనుభవాలతోని మనం వ్యాపారం చేస్తేనే ఆర్థికంగా ఎక్కువ ఎదగడానికి అవకాశం ఉంది. ప్రైవేట్ ఉద్యోగంలో చేరినా, ప్రభుత్వ ఉద్యోగంలో చేరినా ఆ నెలకు వచ్చే సంపాదనే, ఆ జీతమే మన సంపాదన. అంతకుమించి సంపాదన చేయాలంటే ఖచ్చితంగా అవినీతి చేయాలి. సో నాకు అవినీతి చేయడం అనేది నాకు ఇష్టం లేదు. సో నేను ఉద్యోగం చేయడం కంటే వ్యాపారం చేస్తానే, మనకు డబ్బు సంపాదించడానికి పరిమితి అనేది లేదు వ్యాపారంలో. మన వ్యాపారం సక్సెస్ పైన మన సంపాదన అనేది ఆధారపడి ఉంటుంది. కానీ ఉద్యోగంలో నేను ఎంత మంచి ఉద్యోగిని అయినా కూడా నా నెల జీతం అంతే వస్తుంది. సో అందువల్ల వ్యాపారం చేయాలనేది నా కోరిక ఫస్ట్. రెండోది ఏంటంటే, మన కుటుంబంలో కానీ, మన బంధువుల్లో కానీ, లేదా మన స్నేహితుల సర్కిల్లో కానీ పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఎవరు లేరు. సో మనకు వ్యాపారం ఏందో తెలియదు, ఎలా చేయాలో తెలియదు. సో దాన్ని ఎలా నేర్చుకోవాలి, మనం ఎంబీఏ ద్వారా నేర్చుకోవచ్చు. సో నేను ఎంబీఏ కోసం ఐసెట్ రాశాను. నాకు ఓఈలో సీట్ వచ్చింది. ఒక 19,500 రూపాయలు ఫీజు కట్టాలి, గవర్నమెంట్ ఫీజు అది. సో ఆ ఫీజు కూడా కట్టేటటువంటి పొజిషన్ లేదు నా దగ్గర. కానీ ఏంటంటే మా స్నేహితులతో పాటు ఎంకామ్ ఎంట్రన్స్ కూడా రాశాను. అందులో నాకు నల్గొండ, ఇప్పుడు ప్రజెంట్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ అయింది అది. సో అక్కడ నల్గొండ పీజీ కాలేజ్లో నాకు సీట్ వచ్చింది, ఫ్రీ సీట్. కానీ అక్కడ నేను చదువుకోలేకపోయినా, అంటే ఇమడలేకపోయినా, నా మనసు అంగీకరించలేదు. నేను అది చేయాల్సిన వాడిని అదేదో ఇష్టం లేని పెళ్లి చేసినట్టుగా నా పరిస్థితి అయిపోయింది. ప్లస్ అక్కడ కొంచెం సీనియర్స్ ర్యాగింగ్ చేయడము, చాలా హేళన చేయడము. తర్వాత నేను తెలుగు మీడియం చదువుకొని వచ్చినప్పటికీ అది పీజీ అనేది ఇంగ్లీష్ మీడియం. సో అక్కడ ఇంగ్లీష్ మీడియంలో చెప్పకుండా అందరు తెలుగులోనే మాట్లాడుతున్నాను. సో అసలు ఏది కూడా నేను అనుకున్నట్టు వెళ్ళట్లేదు. సో ఆ కారణాలతో నేను ఇంకా దాన్ని భరించలేక నేను అక్కడ నుంచి వచ్చేసిన. ఇప్పుడు 3వ భాగము, సదాశివపేట నుండి రైలెక్కి ఉద్యోగం వెతుక్కుంటూ వెళ్ళిపోవడం. ఎవరికైనా పలానా చోట ఉద్యోగం ఉంది అని అంటే పిలిస్తే వెళతారు, లేదా ఏదన్నా టెస్ట్ రాసి వెళతారు. రైలెక్కి వెళ్ళిపోతే దాని లక్ష్యం ఏమిటి? ఏం లక్ష్యం ఏం లేదు. అలా ఇప్పుడు మా అమ్మ, నా తోటి విద్యార్థులు, అంటే నా స్నేహితులు, స్కూల్ మేట్స్, కాలేజ్ చదివిన వాళ్ళందరూ ఒక చిన్న మైక్రో ఫైనాన్స్, అప్పుడు మైక్రో ఫైనాన్స్ అనేది బాగా భూమి ఉంది చాలా ఏరియాలో. అంటే 10,000 రుణం ఇచ్చేసి రోజు 100 రూపాయలు అలా వసూలు చేసేవాళ్ళు. సో అట్లా వ్యవస్థాగతంగా మైక్రో ఫైనాన్స్ కంపెనీలు నడుస్తున్నాయి. నా ఫ్రెండ్స్ అందరూ 13 మంది ఒకే కంపెనీ, ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ కంపెనీ నేమ్. సో ఒక కంపెనీలో చేరి వాళ్ళందరూ మంచిగా జీతం సంపాదిస్తున్నారు. అందులో ఒక అతను పాండురంగం, అతని పేరు చెప్తాను నేను, పేరు నో ప్రాబ్లం, వాడి పోడ్కాస్ట్ చూసినా నాకేం ఇబ్బంది లేదు. సో అతను బైక్ కొనుక్కొని మా ఇంటికి వచ్చాడు. వచ్చి మా అమ్మ కట్టెల పొయ్యి మీద జొన్న రొట్టెలు చేస్తుంది. వచ్చి, పెద్దమ్మ బాగున్నా, ఇగో నేను బైక్ కొనుక్కున్నా, మీ వాడు జాబ్కి రమ్మంటే వస్తలేడు అని చెప్పేసి నన్ను అట్లా మాట్లాడేసి పలకరిచ్చేదో వెళ్ళిపోతే మా అమ్మ ఇంకా అప్పటికే నన్ను తిడతా ఉంది ఇంట్లో నువ్వు ఖాళీగా తిని కూర్చుంటున్నావు, ఏం పని చేయట్లేదు అని చెప్పేసి. నేనేమో నా మానసిక వేదన వచ్చు, డిప్రెషన్ అనొచ్చు, ఏదో అనొచ్చు, అలా నేను ఊరికే టీవీ చూడడం, ఊరికే ఏ పని లేకుండా ఏదో పుస్తకాలు చదువుకోవడం, అలా గడిచిపోతా ఉంది. సో ఇతను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ ఒక మాట అన్నది, ఇలా ఇంట్లో ఊకే ఖాళీగా తిని కూర్చోకంటే ఏ బాయిలైనా దూకి చచ్చిపో అని చెప్పింది. ఈ మాట అన్నది మా.
సాధారణంగా అంటే- మనకు పల్లెల్లో అట్లాగే. అంటే నాకు ఆమె అన్నందుకు కాదు కానీ ఇక చచ్చిపోన్నప్పుడు ఇంకా అసలు మనకి అసలు బతుకుకు ఏమి విలువ ఉంది, నేను అనుకున్నది ఏం చేయలేకపోతున్నాను నేను అని చెప్పేసి అదే రోజు, ఇది ఉదయం 10-11 గంటల సమయంలో జరిగితే ఆ రోజు 1 o'clock ఇంట్లోంచి వెళ్ళిపోయాను. నేను బట్టలు సర్దుకున్నాను, ఒక బ్యాగ్లో ఏవో దొరికిన బట్టలు పెట్టుకున్నాను, వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయి ఎక్కడ వెళ్ళాను, బస్ స్టాండ్కి వెళ్తే నాకు ఫస్ట్ కనబడింది వికారాబాద్ బస్సు కనబడింది. మా ఊరు బస్ స్టాండ్కి వెళ్తే అక్కడికి వెళ్ళాలని నాకు తెలియదు, బస్సు కనబడింది, బస్సు ఎక్కాను. సదాశివపేట బస్ స్టాండ్కి వెళితే వికారాబాద్ బస్సు కనబడింది, బస్సు ఎక్కాను. వికారాబాద్ బస్ స్టేషన్లో దిగింది. జేబులో నా దగ్గర 500 రూపాయలు ఉన్నాయి. అక్కడ దిగాను. దిగ్గానే అక్కడ బస్ స్టేషన్ రైల్వే స్టేషన్ పక్క పక్కనే ఉన్నాయి. సో అక్కడ రైలు ఎక్కేసాను నేను. ఆ రైలు ఎక్కడ వెళ్తుందో నాకు తెలియదు. సో అది హుబ్లీ వెళ్ళింది. హుబ్లీలో నాకు ఉదయం మెలకు వచ్చింది. వచ్చిన తర్వాత నాకు అప్పుడు గుర్తొచ్చింది, అక్కడ హుబ్లీలో మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. సో అతని ఫోన్ నంబర్ నాకు దాదాపు ఇప్పుడు కూడా చాలా ఫోన్ నెంబర్లు నోటెడ్ ఉంటాయి. అతని ఫోన్ నెంబర్ నాకు నోటెడ్ ఉంది. అతను నాకంటే ఒక 3 years సీనియరు. అతను మాకు ఎలా పరిచయం అంటే మా కాలనీలో మా స్నేహితుల బంధువు అతను. సో అతను వచ్చినప్పుడు మనం మామూలుగా మాట్లాడి ఉన్నాం, ఆయన ఇలా పనిచేశాడు. సో అతనికి కాయిన్ బాక్స్లో ₹1 వేసి నేను కాల్ చేసిన, నేను ఇలా రాజు, నాకు కన్నడ రాదు అప్పటికి, ఇలా రాజుని నేను మీకు ఇట్లా పరిచయం కదా, నేను ఇక్కడికి వచ్చాను, రైల్వే స్టేషన్లో ఉన్నాను అని చెప్పాను. చెప్తే సరే అని చెప్పి అతను వచ్చి నన్ను తీసుకెళ్ళి అతను రూమ్లో పెట్టుకొని ఎందుకు వచ్చావు ఏంటి కూడా అడగలేడు. సరే ఉండు, ఫ్రెష్ అప్ అయిపో, ఇక్కడ పక్కన ఒక మెస్ ఉంది, ఖానావళి అంటారు దాన్ని, సో మెస్లో తినని చెప్పేసి ₹100 ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ వస్తే నేను చెప్పాను, ఇదంతా ఇలా జరిగింది, నేను ఇంకా ఇంటికి తిరిగి వెళ్ళదలుచుకోలేదు, ఇక్కడే ఉంటాను, నాకు ఏదైనా ఒక పని చూడు అని చెప్పేసి చెప్పిన. సో సరే అని చెప్పేసి, ఇది జనవరి 5-6 తారీఖు అనుకుంటా. సో జనవరి 9 నాడు అతను కోకాకోలా కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. అతనిది ఆన్ రోల్ జాబ్, అంటే కంపెనీ యొక్క పేరోల్లో అతను పనిచేస్తాడు. నన్ను ఒక సేల్స్ మ్యాన్గా ఆ కంపెనీలో అతను ఉద్యోగంలో పెట్టాడు. సో అది జరిగింది. అక్కడ నుంచి ఏంటంటే ₹3,000 జీతం, ఒక మామూలు షేర్ ఆటో లాంటిది ఉంటుంది, ఒకటి 3 wheelsే ఉంటాయి కానీ పెద్దగా ఉంటుంది. ఆ ఆటోలో కోకోకోలా క్రేట్స్ పెట్టుకొని అలా ఒక రూట్ అంటారు, రూట్ ప్లాన్, రోజు వారంలో 6 రూట్లో వెళ్ళి అవి రూట్లో తీసుకురా, కిరాణా షాప్ కావచ్చు, బేకరీ కావచ్చు, అట్లాంటి వాటిలలో ఈ యొక్క కోకోకోలా, థమ్స్అప్ అట్లాంటి క్రేట్స్ అన్నీ ఇవ్వడం, గతంలో ఇచ్చిన వాటికి డబ్బులు తీసుకొని రావడం, ఇది పని. సో అలా ఈ ధార్వాడు, హుబ్లీ చుట్టుపక్కల ఉన్న మండలాలన్నీ నేను అలా తిరుగుతూ ఉండేవాడిని, అలా పనిచేశాను నేను అక్కడ. అక్కడి నుంచి బెంగళూరుకు ఎందుకు వెళ్ళావు, ఎట్లా వెళ్ళావు? బెంగళూరుకి ఎందుకు వెళ్ళా అంటే ఇంకా జాబ్ షిఫ్ట్ అయ్యాను నేను కొన్ని రోజుల తర్వాత. ఎందుకంటే సేల్స్ జాబులు ఏంటంటే ఒక కంపెనీలో కొన్నాళ్ళు అనుభవం గడించిన తర్వాత ఇంకో కంపెనీకి వెళ్తే ఎక్కువ జీతం వస్తాయి. సో నేను డబ్బు సంపాదించాలి. సో నేను మా ఇంటికి ఎప్పుడు వచ్చానంటే దాదాపు 10-12 నెలల తర్వాత వచ్చాను. మా అమ్మకి అద్దతులం బంగారం కొనుక్కొని ఐసిఐసిఐ బ్యాంక్లో నాకు ఈ కోకోకోలా కంపెనీ వాళ్ళు ఒక శాలరీ అకౌంట్ ఓపెన్ చేశారు. ఇప్పటికీ నా దగ్గర అకౌంట్ ఉంది అది. సో ఐసిఐసిఐ బ్యాంకులో గోల్డ్ కాయిన్ ప్యాక్ చేసి అమ్ముతారు. సో అలా ఒక 1/2 తులం గోల్డ్ కాయిన్ నేను కొనుక్కొని వచ్చాను. అప్పుడు 11,000 ఉంది తులం గోల్డ్. సో 1/2 తులం నేను 5,500 అలా పెట్టి ఆ గోల్డ్ కాయిన్ కొనుక్కొచ్చి ఇంటికి వచ్చాక మా అమ్మకి ఇచ్చా, ఇదిగో డబ్బులు అన్నావు కదా తీసుకో అని చెప్పేసి. అయితే నువ్వు పలానా చోట ఉన్నావని ఇంటికి ఎప్పుడు ఇన్ఫార్మ్ చేసావు? అసలు నా దగ్గర ఫోన్ లేదు, ఇన్ఫార్మ్ చేయలేదు. చాలా రోజుల తర్వాత చేశాను. ఇమ్మీడియట్గా అయితే చేయలేదు. ఒక నెల పైన అయితే నేను అసలు మాట్లాడలే, ఫోన్ లేదు మన దగ్గర. ఓకే, బెంగళూరులో జాబ్ చేస్తున్నా. జాబ్ చేస్తున్న వాడివి జాబ్ మానేసి మళ్ళీ సదాశివపేటకి ఎందుకు వచ్చావు? అది అప్పుడే రాలేదు కదా, చాలా సంవత్సరాలు పట్టింది. ఇది ఏమో 2005లో జరిగింది. మళ్ళీ నేను ఉద్యోగ జీవితం నుంచి వచ్చింది 2016లో. సో దాదాపు 11.5 సంవత్సరాల జర్నీ నేను కర్ణాటకలో ఉద్యోగం చేయడంలో గడిపాను. సో ఒక సంవత్సరంలో 2 సంవత్సరాలు జరిగింది కాదు, 11.5 సంవత్సరాలు నేను ఉద్యోగం చేశాను. సో నాకు ఈ ప్రాసెస్లో ఏంటంటే ఉద్యోగం చేస్తున్నా, నా మైండ్ సెట్ ఎలా ఉండేదంటే నేను వ్యాపారం చేయాలి భవిష్యత్తులో. వ్యాపారం చేయాలంటే నేను ఒక ఉద్యోగిగా ఒక కంపెనీలో పనిచేస్తూ నెలకి నాకు శాలరీ వస్తే చాలు అనుకునే మైండ్ సెట్ కాదు నాది. అసలు కంపెనీ ఈ పథకం ఎందుకు తీసుకొచ్చింది, ఈ స్కీమ్ ఎందుకు అమలు చేస్తుంది, సేల్స్ పెంచుకోవడానికి వీళ్ళు ఏం చేస్తున్నారు, నేను మేనేజ్మెంట్ సైడ్లో ఉండి ఆలోచించేవాడిని. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు,
అట్లా నన్ను ఎవరు అడిగేది కాదు, నాకు నేనే క్వశ్చన్ చేసుకొని ఎందుకు ఇలా చేస్తుంది, కంపెనీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి. సో ఇట్లా నేను నేర్చుకుంటూ దానికి తగ్గట్టు పుస్తకాలు చదువుతూ అలా వెళ్తున్నాను. స్టాక్ మార్కెట్ గురించి కూడా నేను ఇక్కడ డిగ్రీలో ఉన్నప్పుడే నాకు తెలుసు. ఎందుకంటే కొంతమంది నా తోటి విద్యార్థులు, నా ఫ్రెండ్స్, ఇక్కడ ఒక జెన్ సెక్యూరిటీస్ అని ఉంది మనకు అమీర్పేటలో. జెన్ సెక్యూరిటీస్లో సతీష్ కంతేటి అని ప్రజెంట్ ఆయన ఉన్నారు, ఫౌండర్, వాళ్ళ అబ్బాయి. కాలమ్స్ కూడా రాస్తారు ఈనాడులో. సో ఆయన నాకు పరిచయం అప్పుడు. సో వాళ్ళ దగ్గర మా ఫ్రెండ్స్ ఒక 5 మంది ఎక్కడ జాయిన్ అయ్యారు. సో అక్కడ నా అకౌంట్ కూడా ఉంది, డిమాట్ అకౌంట్ ఇన్ఫ్యాక్ట్. సో స్టాక్ మార్కెట్ గురించి మనకు ఐడియా ఉంది. నేను కామర్స్ స్టూడెంట్ని, ఎంబీఏ చదవాలనుకున్నా. సో అట్లా ఒక రోజు ఏమైందంటే బెల్గాంలో ఒక స్వీట్ షాప్, సంతోష్ అనే పేరు, అతను నా ఫేస్బుక్లో మొట్టమొదటి ఫ్రెండ్. నేను 2009లో ఫేస్బుక్ ఓపెన్ చేశా. ఫేస్బుక్లో నా మొట్టమొదటి ఫ్రెండ్ ఆయనే, సంతోష్ అనే పేరు, సంతోష్ పురోహిత్, రాజస్థానీ అతను. అతని షాప్లో మహావతార్ బాబాజీ ఫోటో ఉంది. సో బాబాజీ ఫోటో చూసి నేను అతన్ని ఏమడిగానంటే, మీరు బాబాజీ భక్తులా అని అడిగాను. అంటే అవును అన్నాడు. సో అలా జనరల్గా వారు ఓపెన్ అవ్వరు ఎవరితోని, అంటే మనలాగా బయట. ఇప్పుడు మనం వాళ్ళకి అవుట్ సైడర్స్, ఎంత క్లోజ్ ఉన్నా కస్టమర్ వరకే పెట్టుకుంటారు. కానీ అతను మంచి నాకు ఒక మిత్రుడు అయ్యాడు. సో అతను మీరు ఏమైనా షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా అని నన్ను అడిగాడు. అడిగితే అప్పటి వరకు నేను అసలు ఇంకా ఇన్వెస్ట్మెంట్ అదంతా ఏం చేయలేదు. సో నేను అప్పటి నుంచి మళ్ళీ దానిపైన స్టడీ చేయడం స్టార్ట్ చేసిన. సో ఒక రకంగా అతను ట్రిగ్గర్ పాయింట్ నాకు. ఆ సంతోష్ పురోహిత్ అనే వ్యక్తి ఒక ట్రిగ్గర్ పాయింట్. అప్పటి వరకు ఐడియా ఉన్నా కూడా మనం ఏం పెద్దగా చేసింది లేదు దాంట్లో. సో అక్కడ నుంచి మళ్ళీ స్టాక్ మార్కెట్ వైపు స్టడీ చేయడము, ఒకవైపు బిజినెస్ ఎలా చేయాలి, మల్టిపుల్ బిజినెస్ వాటి గురించి చదవడం, అదే క్రమంలో స్టాక్ మార్కెట్ గురించి చదవడం, వీటి ప్రైసెస్ ఎలా అవుతున్నాయి, ఏమవుతున్నాయి, ఏంటి, ట్రేడింగ్ మెలకువలు నేర్చుకోవడం. తర్వాత దీనికి సంబంధించిన ట్రైనింగ్స్ ఇచ్చేవాళ్ళు చాలామంది మార్కెట్లో ఇప్పటికే ఉంటారు. సో నేను అట్లా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి వెళ్ళడం, బెల్గాంలో ఒక ట్రైనింగ్ తీసుకున్నాను, బెంగళూరులో వెళ్ళాను, తర్వాత ముంబై వెళ్ళాను. ఇట్లా అలా కంటిన్యూస్గా నాకు ఒక దినచర్య అయిపోయింది. పుస్తకాలు చదవడం, ట్రైనింగ్స్కి వెళ్ళడం, అక్కడ నేర్చుకున్నవి ఇంప్లిమెంట్ చేయడం. 2008లో ఇది మొదలు పెడితే 2010 వరకు నాకు ఇలా కంటిన్యూస్గా పుస్తకాలు చదవడం, ట్రైనింగ్స్కి వెళ్ళడం, వచ్చింది నాలెడ్జ్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడం, టెస్ట్ చేయడం, ఇట్లాంటివన్నీ పనులన్నీ చేశాను 2010 వరకు. మనం ఎలాగూ మిగతా భాగాల్లో ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ చాలా లోతుగా మాట్లాడతాం. ఇప్పుడు ఉద్యోగం వదిలేసి ఒక అగ్రి స్టార్టప్ పెట్టాలని ఎందుకు అనిపించింది? దానికి కూడా నేను పుస్తకంలో రాశాను. ఇప్పుడు ఏదో ఒక బిజినెస్ పెట్టాలని నాకు ఐడియా ఉంది, అది తల్లో అలా తిరుగుతూ ఉంది, ఏంటి అనేది తెలియదు. సో ఒక రోజు నేను మా పాపకి ఇక్కడ సదాశివపేటలోనే తనకి ఒక ఈ 5 years వరకు వాళ్ళకు వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఉంటుంది. సో ఒక వ్యాక్సినేషన్ వేయించడానికి నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తుంటే, మా హాస్పిటల్ ఎలా ఉందంటే అక్కడ హాస్పిటల్ పక్కన ఒక మార్చురి ఎదురుగానే ఉంటుంది. సో ఆ మార్చురి దగ్గర ఒక చాలా చిన్న ఏజ్ రైతు, సేమ్ మా పాప ఏజ్ ఉన్నటువంటి పాప అక్కడ ఉంది. వాళ్ళ తల్లి ఉంది, ఆమె భర్త చనిపోయిందని నాకు అర్థమైంది, ఏడుస్తుంది. సో నేను వెళ్ళి మాట్లాడా. రైతు కదా, రైతు, చదివాను. ఆ రైతు 30,000 40,000 రూపాయల అప్పు కోసం ఆ పొలంలోనే అతను ఉరి వేసుకొని చనిపోయాడు. సో అది నాకు బాగా కదిలించింది, ఇబ్బంది పెట్టింది, నేను చాలా బాధపడ్డా. సో మనం ఎందుకు ఒక వ్యాపారాన్ని ఈ రైతుకు సంబంధించిన దాంట్లో పని చేయకూడదు, దాంట్లోనే వాళ్ళకు కూడా ఏదైనా బెనిఫిట్ అయ్యి మనకు కూడా మన వ్యాపారం కూడా నడిచేలా ఉండాలని చెప్పేసి అటువైపు రావడం జరిగింది. ఓకే, ఇది 2015 అలా జరిగింది. సో 2016లో మళ్ళీ మనం జాబ్ నుంచి రావడము, దీని గురించి మళ్ళీ పరిశోధన చేయడం, ఇది ఒక రీజను. ఇంకొక రీజన్ కూడా ఉంది. అసలు వ్యవసాయ రంగంలో నేను స్టార్టప్ పెట్టాలి అనుకోవడానికి రీజన్ ఏంటంటే, నేను బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నా. సో నేను మా మామయ్య దగ్గరికి వెళ్ళేది. అత్తగారు మాది భూపాలపల్లి జిల్లాలో కొత్తపల్లి అనే ఒక విలేజ్, భూపాలపల్లి మండలంలోనే. సో మా మామయ్య దగ్గరికి వెళ్తే అతను నన్ను అల్లుడాన్ని పిలవడు, నాన్న అంటాడు, నాన్న అనే మాట్లాడతాడు. సో అతను నన్ను డబ్బులు అడిగేది. దేనికి డబ్బులు అడిగేది అంటే, నాకు ఒక ఎరువుల బస్తా కొనుక్కునేది ఉంది, లేదంటే ట్రాక్టర్లో డబ్బులు ఇచ్చేది ఉంది, ఇట్లా డబ్బులు అడుగుతూ ఉండేవాడు. సో మన మైండ్ సెట్ ఏంది, మనం బిజినెస్ మైండ్ సెట్ లేదా ఉద్యోగం చేస్తున్నాం. సో నాకు ఎవ్రీ మంత్ 25th శాలరీ వస్తుంది. డబ్బులు ఇవ్వడం 5,000 10,000 20,000 అది ఆ డబ్బులు ఇవ్వడం అనేది నథింగ్. కానీ
నేను ఒక రైతును అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను. సో ఒక రోజు మా మామయ్యతోని దాదాపు ఒక 3-4 గంటలు ఏకదాటిగా మాట్లాడా. మొత్తం ఆయన లైఫ్ సైకిల్లో ఏం జరుగుతుంది, ఒక వ్యవసాయదారుని లైఫ్ సైకిల్లో ఏం జరుగుతుంది అంటే, పంట భూమి దున్నడం మొదలు పెడితే పంటను తీసుకెళ్లి మార్కెట్లో అమ్ముకునే వరకు రైతు జేబు నుంచి డబ్బులు పోతున్నాయి కానీ రైతుకు డబ్బులు రావట్లేదు. ఇది నాకు అర్థమైంది. సో ఒక ఉద్యోగి ఏంది, నెలకి డబ్బులు వస్తున్నాయి జీతం పడగానే, ఆ వచ్చిన డబ్బుల్లోంచి అతను ప్లాన్ చేసుకుంటాడు. ఇంటికి అద్దె ఎంత, కిరాణం ఎంత, పాల బిల్లు ఎంత, కరెంటు బిల్లు ఎంత, పిల్లల స్కూల్ ఎంత, అలా అని పెట్టుకుంటాడు. కానీ రైతు పరిస్థితి ఏంది, 3 నెలలు లేదా 4 నెలల వరకు అతనికి డబ్బులు అనేవి ఇన్కమ్ అనేది రావట్లేదు. సో అతను అందువల్ల అప్పులు చేయాల్సి వస్తుంది. అండ్ అతనికి అంత ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉండదు, డబ్బులు ఎలా మేనేజ్ చేయాలనేది తెలియదు. కాబట్టి ఇట్లా డబ్బులు అడగాల్సి వస్తుంది. నన్ను అడిగాడు, నేను నేను ఇవ్వకపోయినా అతను వేరే ఇంకెవరిని అడుగుతాడు. సో రైతుకు ఇట్లాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఇన్కమ్ జనరేషన్ జరగాలి అనేది ఆలోచన చేసిన. సో అతనికి ఉన్న భూమిలో ఏం చేశా అంటే, కొంత భూమిని రెగ్యులర్గా ఇన్కమ్ జనరేట్ చేసేలాగా ప్లాన్ చేశాను. అంతకుముందు ఏంది, వరి కానీ పత్తి కానీ, అంటే మొత్తం ఉన్న భూమి, అందుబాటులో ఉన్న భూమి మొత్తం ఒకటే పంట వేసేవాళ్ళు. సో దాన్ని నేనేం చేశాను అంటే మార్చేసి కొంచెం కూరగాయలు వేయడం. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇతను బయట వెళ్ళి కూరగాయలు కొనుక్కొచ్చేవాడు. నా కారులో తీసుకెళ్ళి కూరగాయలు కొనుక్కొని వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. నేను అన్న, మనకు భూమి ఉంది, బావి ఉంది, బోర్వెల్ ఉన్నాయి, మీరు వెళ్ళి ఇంకెక్కడో ఎవరి దగ్గర కూరగాయలు కొనుక్కోవడం ఏంది? సో కూరగాయలు మనం పండించుకోవచ్చు. సో కూరగాయలు పండించడం, తర్వాత కొన్ని నాటుకోళ్ళు పెంచుకోవడం, తర్వాత అక్కడ గొర్రెలు ఉంటాయి, సో గొర్రెలు పెంచుకోవడం, ఇది చేస్తే మన దగ్గరే ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. నువ్వు మిగతా పొలంలో వరి పంట పెట్టుకున్నావు, లేదా పత్తి పెట్టుకున్నావు, కంది పెట్టుకున్నావు, అది ఎప్పుడో పంట కాలం అయిపోయిన తర్వాత డబ్బులు వస్తాయి. ఇవి రికరింగ్, రోజు నీకు 500 అవసరం లేదా 200 అవసరం, ఒక కోడిని అమ్ముకుంటే నీకు 200-300 వస్తాయి. లేదా ఒక మేకను అమ్ముకున్నావు, 8,000-10,000 వస్తాయి. సో నీకు ఆ పూటకి దానికి సంబంధించిన ఖర్చులు వెళ్ళిపోతాయి. కూరగాయలు అమ్ముకున్నావు రెగ్యులర్గా, ఇప్పుడు ఇంట్లో కూరగాయలు ఉంటాయి, కూరగాయలు కావాల్సిన వాళ్ళు, పక్కన ఉన్న వాళ్ళు వంకాయలు అవి ఏవో కొనుక్కొని వెళ్తారు. కొనుక్కెళ్తే కొన్ని డబ్బులు, రోజుకో 200-300, ఊళ్ళలో అవే చాలా పెద్ద అమౌంట్ అది. సో అట్లా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేయాలి. అప్పుడు రైతు ఈ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏదైతుందో దానిలోంచి కొంచెం బయటపడతాడు. అండ్ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చేయబదులు చేయాల్సిన అవసరం అనేది ఉండదు. ప్లస్ మన ఇంటికి కావాల్సినవి కూడా మనం దానిలో వినియోగించుకోవచ్చు అనేది నాకు అర్థమైంది. ఇదొక రీజను. మా పాపని తీసుకెళ్ళినప్పుడు సంబంధించిన అదొక రీజన్. దానివల్ల నేను కంప్లీట్గా ఈ వ్యవసాయ రంగంకి సంబంధించిన వ్యాపారమే చేయాలని నిర్ణయించుకుని అటువైపు రావడం జరిగింది. ఈ మధ్య ఒక 2-3 ఏళ్లుగా నీతో నేను ఎప్పుడు మాట్లాడుతున్నా, మాంసం అవుట్లెట్లకు సంబంధించిన మీటింగులు, వాటికి సంబంధించి వెంచర్ క్యాపిటలిస్టులు వాళ్ళ దగ్గర ఉంటున్నట్టుగా నాకు అర్థమవుతుంది. ఏమిటి, ఆర్గానిక్ నుంచి మళ్ళీ మాంసంలోకి ఎందుకు వచ్చింది వ్యవహారం? అంటే నేను వ్యవసాయ రంగంలోనే ఉన్నా. అవును, మాంసం కూడా దానికి ఇటు ఏమంటారు షిఫ్ట్ అవ్వలేదు. కానీ నేను ఇంతకుముందు ఏం చేస్తానంటే, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఆర్గానిక్ పైన ఫోకస్ చేసి దాంట్లో పనిచేసేది నేను చేశాను. నా స్టార్టప్ కూడా దానిపైన పనిచేసింది. నేనేం చేసేవాడిని, ఎవరైతే ఆర్గానిక్ పద్ధతిలో అంటే ఎటువంటి రసాయనాలు లేకుండా ఆహార పంటలు పండిస్తున్నారో వాళ్ళ దగ్గర వడ్లు కొనుక్కునేవాడిని. కొనుక్కొని నేను ప్రాసెస్ చేసి బియ్యం అమ్మేవాడిని. సో నాకు ఎదురైన ప్రశ్నలు ఏంటంటే, ఒక కస్టమర్ ఉన్నారు, మీకు నేను బియ్యం అమ్ముతున్నాను. సో వాళ్ళు ఫస్ట్ అడిగే ప్రశ్న ఏంటంటే, ఇది ఆర్గానికేనా? చాలా పెద్ద చర్చ ఇప్పుడు, ఆర్గానికేనా అని. సో ప్రూవ్ చేయాలంటే ఏంటి, ఒక రైతు ఆర్గానిక్ చేశాడా లేదా, రైతుకు ఒక సర్టిఫికేషన్ ఉండాలి, తర్వాత నాకు ఒక సర్టిఫికేషన్ ఉండాలి. ఇట్లాంటివి నేను ఒక ప్రొడక్ట్ అమ్మాలంటే ప్రతి కస్టమర్ దగ్గర 1 కిలో పప్పు అమ్మాలన్నా కూడా నేను ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇలా నేను ఎంతమంది కస్టమర్స్కి అమ్మానో అంతమందికి ఇట్లాంటి సమాధానాలు, తర్వాత వాళ్ళకి వివరణలు ఇచ్చుకుంటూ వెళ్తూ నాకు ఒక రకంగా ఏంటంటే నేను విసిగిపోయాను. అండ్ మన దగ్గర ఇంకా ఈ ఆర్గానిక్ సంబంధించినటువంటి సిస్టమ్ అంతగా డెవలప్ అవ్వలేదు. అమెరికాలో ఎట్లయితే ఉందో అంత సిస్టమ్ ఇక్కడ ఆర్గానిక్ పేరుతో చాలా మాఫియాలు, బయట కూడా చాలా మోసాలు. అంటే ఆర్గానిక్ పేరుతో వాళ్ళు ఎక్కువ ధరకు అమ్ముకోవడం, నాన్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అమ్ముకోవడం, లేబుల్ వల్ల ఎక్కువ రేటు, అట్లాంటివన్నీ జరిగాయి. సో దానివల్ల ఏమైందంటే, నేను మల్టిపుల్ థింగ్స్ ఒకేసారి చేస్తున్నాను, నాకు అది హ్యాండిల్ అవ్వట్లేదు, ఇంకా నేను అంత అది హ్యాండిల్ చేసే మెచ్యూరిటీ లేదు. సో దానివల్ల నేను ఏంటంటే 200 ప్రోడక్ట్లు నేను సేల్ చేసే బదులు నేను ఫోకస్గా 2-3 ప్రోడక్ట్లు చేసుకుంటాను. సో ఇటువైపు వద్దాము, ఇది కూడా వ్యవసాయ రంగందే కదా అని చెప్పేసి ఈ యొక్క లైఫ్ స్టాక్ అనొచ్చు. అంటే నేను ఇప్పుడు మాంసం ఒకటే చేయట్లేదు,
మన దగ్గర నాటుకోళ్ళు, గొర్రెలు, మేకలు అండ్ డైరీ ఇవన్నీ అంటే కూడా ఈ సబ్జెక్ట్ లో టెర్మినాలజీ గానీ లోతుగా మాట్లాడడానికి నాకేం తెలియదు. ఇవన్నీ కానీ కలిపి ఇంటిగ్రేటెడ్ చేస్తాం. ఇంతమంది ఆల్రెడీ ఉండగా ఆ. ఇప్పుడు ఈ మాంసం అమ్మకాల్లో ఏమిటి నీ ముద్ర, ఏమిటి నీ ప్లాన్ ఏమిటి? మనకు ఎంతైతే మాంసం అవసరమో, ఎంతైతే మన హైదరాబాద్లో కన్జంప్షన్ అవుతుందో దాంట్లో దాదాపు 20 to 30% మాత్రమే స్థానికంగా ఉత్పత్తి జరుగుతుంది. మిగతా బయట నుంచి మిగతాదంతా వస్తుందా? మనకు బయట నుంచి వస్తుంది. అలాగే కల్తీ అనేది చాలా ఉంది మార్కెట్లో. కల్తీ అంటే మీరు ఈ మధ్య మన ఫుడ్ సేఫ్టీ అధికారులు వెళ్ళి చూస్తున్నారు కదా. సో ఎటువంటి కల్తీ అనేది వస్తుంది అంటే మురిగిపోయినటువంటివి, రిఫ్రిజిరేటర్లో పెట్టేసి, అట్లాంటివన్నీ కూడా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి, అంటే ఈ యొక్క ఇప్పుడు సపోజ్ ఒక మేకను ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సంవత్సరంన్నర మేకని మనం ఆ మాంసం తీసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అదే ఎక్కువ ఏజ్ అయింది అయితే ముదిరిపోతుంది, టేస్ట్ బాగుండదు. సో ఇటువంటివన్నీ ఇష్యూస్ ఉంటాయి. సో వాళ్ళందరూ తక్కువ ధరకు అని చెప్పేసి అలా బిర్యానీ హోటల్లో కానీ అట్లాంటి వాటికన్నీ సప్లై చేస్తూ ఉంటారు. సో ప్రజలకు తెలియదు. ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు వెళ్ళి 10 రెస్టారెంట్ల మీద దాడి చేస్తే 9 అవకతవకలు 5-star హోటల్స్ లో కూడా అలాగే మంచి పేరున్న బ్రాండ్ ఉన్నటువంటి రెస్టారెంట్లలో కూడా మనకు ఆహార కల్తీ అనేది బయటపడింది. సో నా ముద్ర ఏంటంటే నేను 100% కల్తీ లేనటువంటిది స్వచ్ఛమైనది ఇస్తాను ప్రొడక్ట్. సో అంటే భవిష్యత్తులో ఏంటంటే మీరు ఇంటికి కావాలంటే కూడా మా ఫామ్ నుంచే మీ ఇంటికి డెలివరీ చేసేలాగా, ఇన్ఫ్యాక్ట్ మీరు మా ఫామ్కి వచ్చి చూడాలంటే కూడా మీరు వచ్చి చూసుకునేలాగా నేను ఆ సిస్టమ్ని డెవలప్ చేస్తున్నాను. సో మీకు గ్యారంటీ అనేది కల్తీ రహితమైనటువంటిదే నాగరాజు ఇచ్చేటటువంటి గ్యారంటీ. మీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి డబ్బులు సంపాదించిన అవసరం నాకు లేదు. అలాగే మీరు డబ్బు చెల్లించినప్పుడు కల్తీ లేనటువంటి ఫుడ్ తీసుకోవడం మీ యొక్క హక్కును మీరు పొందగలుగుతారు. రైట్, బాగుంది. ఇప్పుడు నేను అనుకుంటున్న అసలు విషయంలోకి వద్దాం. ఇంతదాకా మనం మాట్లాడిందంతా కూడా పాఠకులకు నువ్వెవరో తెలియాలి, నీ ఆవేదన ఏంటో తెలియాలి, నువ్వు ఇక్కడ దాకా రావడానికి ఉన్న నేపథ్యం ఏంటో తెలియాలి. అందుకని ఇది మాట్లాడా. కానీ నిన్ను పిలిచిన ఉద్దేశం ఇది కాదు, అంతకు మించి ఉంది, దాని తర్వాత ఉంది. నీలాగా కొన్ని కోట్ల మంది పేదరికంలో ఉంటారు, అవమానాలు పడుంటారు, చదువు మధ్యలో మానేసి ఉంటారు. మరి వాళ్ళు నీలాగా కావట్లేదే. నువ్వేమో ఆలోచన మారితే జీవితం మారుతుంది అని రాశావు. ఏ ఆలోచన మారితే జీవితం మారుతుంది? ఇది నా మొదటి ప్రశ్న. నేనే ఉన్నా, నాకు తెలుసు నేను ఇబ్బందుల్లో ఉన్నానని తెలుసు, నేను ఇంకాస్త చదువుకోవాలని తెలుసు, లేదా చదువు లేకపోయినా ఏదో ఒక రకంగా నీలాగా స్థిరపడి కాస్త ముందు బరువు కాకుండా ఇంట్లో నన్ను నేను నిలబెట్టుకోవాలి అని కూడా నాకుంది. మరి నాకు ఆలోచన ఉంది, కానీ నేను ఎందుకు మారలేకపోతున్నాను? నువ్వేమో మారి పుస్తకం కూడా రాశావు, ఇన్స్పిరేషన్గా ఉన్నావు. నీలాగా ఉన్న కోట్ల మంది మరి ఎందుకు మారలేకపోతున్నారు? అయితే అంటే నేను సరైన సమాధానం చెప్పగలుగుతానో లేదో నాకు తెలియదు. ఇప్పుడు నాకు ఎదురైనటువంటి జీవితంలో నాకు ఎదురైన కష్టాలు, బాధలు, కన్నీళ్ళు ఇవేవి కూడా నాగరాజుకు ఒక్కడికే ఎదురైనవి కాదు. సో నాకు అర్థమైంది ఏంటంటే నాలాంటిదే 90% జనాలు ఎదురవుతుంది వాళ్ళందరికీ. అటువంటి లైఫ్ అనుభవాలతోనే వాళ్ళు ముందుకు వస్తున్నారు. కానీ నేను ఏం చేశానంటే, ఇప్పుడు మనని పుస్తకంలో రాశాను. నేను ఒకరి దగ్గర పనిచేసేవాడిని. 10th క్లాస్ తర్వాత చదువుకోవాలంటే నాకు కొంచెం డబ్బులు అవసరమైంది. సో నేను అడిగితే వాళ్ళు నన్ను ఏమన్నారంటే, మీ బతుక్కి 10వ తరగతి చదవడమే ఎక్కువ, ఎక్కడో చోట ఏదో కంపెనీలో వెళ్ళి కార్మికుడిగా పనిచేస్తే అయిపోతుంది, నువ్వు ఇంకా చదువుకొని చదువుకోవాలని అడిగావు. డబ్బులు ఫీజు అడిగాను, నేను 6,000 రూపాయలు ఫీజు అడిగాను. ఎందుకన్నది చెప్పాను. అండ్ నేను వాళ్ళ షాప్లోనే పనిచేస్తాను. నేనేమి వాళ్ళు ఎవరైనా ఫ్రీగా కాదు, నాకు నెలకి 300 రూపాయలు వాళ్ళు శాలరీ ఇస్తున్నారు, వాళ్ళ షాప్లో పనిచేస్తున్నా. అవే డబ్బుల్ని మీరు ఒక ఫీజు రూపంలో నాకు ఇస్తే నా శాలరీలో మీరు కట్ చేసుకుంటే నేను వెళ్ళి చదువుకుంటాను. ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజ్లో చదవాలని. సో ప్రైవేట్లో చదవాలంటే ఫీజు కట్టాలి, గవర్నమెంట్లో అయితే ఫీజు లేదు. నేను వెళ్తున్న అదే స్కూల్లో ఉదయం 8 నుంచి 1 మధ్యాహ్నం 1 గంట వరకు స్కూలు, మధ్యాహ్నం నుంచి కాలేజ్, ఇంటర్మీడియట్ కాలేజ్, ఒక బిల్డింగ్ ఒకటే అనమాట గవర్నమెంట్ది. సో అక్కడ చదువుకోవడానికి నాకు ఇబ్బంది లేదు. కానీ ప్రైవేట్లో, ఎందుకంటే నా తోటి వాళ్ళందరూ సంగారెడ్డి వెళ్తున్నారు ప్రైవేట్లో చదవడానికి, ఎల్లంకి కాలేజ్ అని ఉంది. సో అక్కడికి వెళ్తున్నారు, నేను కూడా వాళ్ళతో వెళ్ళాలి, ఇంగ్లీష్ మీడియం చదవాలి. ఎందుకు, నాకు అస్పిరేషన్ ఎక్కువ ఉంది, 6,000 రూపాయలు ఫీజు కట్టాలి. సో వీళ్ళని అడిగితే వాళ్ళు నాకు చెప్పిన సమాధానం అది,
మీ బతుకి ఇదే ఎక్కువ, అసలు నువ్వు 10th పాస్ అవ్వడమే ఎక్కువ, ఇంకా ఫర్దర్గా నువ్వు ఆ ఇంగ్లీష్ మీడియం చదివి ఏం బిక్తావు అన్నట్టుగా అన్నారు. అంటే నేను ఇచ్చిన రెస్పాన్స్ ఏంటి? నేను వాళ్ళని తిట్టలేదు, వాళ్ళ మీద ద్వేషం పెంచుకోలేదు, నాకేమీ కోపం రాలేదు. నేను ఏం చేశాను, ఇదే తెలుగు మీడియం చదివాను, అదే గవర్నమెంట్ కాలేజీలో చదివాను, మంచి మార్కులు తెచ్చుకుని ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఇంగ్లీష్ నేర్చుకున్నాను. నేను ఇంగ్లీష్కి వెళ్తే, స్పోకెన్ ఇంగ్లీష్కి వెళ్తే దానికి కూడా నన్ను హేళన చేశారు. దానికి కూడా నేనే ఫీజు కట్టుకొని వెళ్ళాను. దానికి కూడా ఎవరంటే నా తోటి స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, రే వీడు ఇంగ్లీష్ మాట్లాడతారా వీడు అని చెప్పేసి కూడా హేళన చేశారు. అవన్నీ నేను పట్టించుకోలేదు. నాకు తెలుసు నేను దేనికి ఫౌండేషన్ వేసుకుంటున్నా అనేది నాకు తెలుసు. నేను హేళన పట్టించుకోలే. ఇప్పుడు మనకు ఆ అవమానం ఎదురైతే సింపుల్, మనం ఏం చేయొచ్చు, వాళ్ళతో గొడవ పెట్టుకోవచ్చు, వాళ్ళ షాప్లో పని మానేయచ్చు, వాళ్ళతో మాట్లాడడం మానేయచ్చు. నేనేం చేశా, వాళ్ళ దగ్గరే ఉన్నాను, వాళ్ళతోనే పని చేసినాను, వాళ్ళు తిట్టిన అన్నీ భరించుకున్నాను. వాటిని నేను ఎలా అనుకున్నానంటే నాకు మోటివేషన్గా అనుకున్నా. మీరు నన్ను తిడుతున్నారు కదా, ఓకే, మీరు ఏదైతే నేను చేయలేను అనుకుంటున్నారో నేను అది చేస్తాను. అలా ఇంటర్మీడియట్ వాళ్ళ షాప్లో పనిచేస్తూ చదివాను, డిగ్రీ వాళ్ళ షాప్లోనే పనిచేస్తూ చదివాను. నేను సంగారెడ్డి తారా డిగ్రీ కాలేజ్లో బీకామ్ చదివాను. సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ 3 సంవత్సరాలు కూడా కాలేజ్ టాపర్గా ఉన్నాను బీకామ్లో. నాకు కాలేజ్ వాళ్ళు ఒక గోల్డ్ మెడల్ ఇచ్చారు. ఇస్తే ఈ గోల్డ్ మెడల్ మా ఇంటికి తీసుకెళ్ళలేదు. నేను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, వాళ్ళ షాప్ ఓనర్ తీసుకెళ్ళి ఆయన మెడలో వేసి ఆయన కాలు మొక్కాను. నేను పెదనాన్న అని పిలిచేవాడిని, సేటు అని పిలిచేవాడిని కాదు, పెదనాన్న, మీ యొక్క ప్రోత్సాహం వల్లనే నేను ఇది సాధించానని చెప్పేసి మొక్కేసి వచ్చాను. ఏంటి దాని అర్థం? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆ పాయింట్కి వస్తున్నా. ఒక చోట ఒక చాప్టర్ ప్రారంభంలో పరిస్థితులు కాదు, ఆ పరిస్థితులకు ప్రతిస్పందనలే నిన్ను మారుస్తాయి అని ఒక మాట ఉంది. సో ఇది బహుశా దానికి అంటే నేను ప్రతిస్పందించిన విధానం వేరే. నువ్వు చదువుకోలేవు అని మీరు చెప్పారు, ఓకే, నేను చదువుకొని చూపించాను. నువ్వు చదువుకోలేదు అంటే నేను గొడవ పడితే ఏమవుతుంది, అక్కడ ఫలితం ఏం మారుతుంది? ఏం మారదు కదా. వాళ్ళకు నా చదువుతోనే వాళ్ళకేమి ఫరక్ పడదు, వాళ్ళ జీవితంలో ఫరక్ పడేది నాకు. సో నా స్పందన ఎలా ఉండాలి, ఏ స్పందన ఇస్తే మన జీవితం ఎటు వెళ్తుంది, అది మనం ఆలోచించాలి. ఎవరైనా సరే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఎటువంటి పరిస్థితి ఎదురైనా కూడా ఈ పరిస్థితికి నేను ఏం స్పందిస్తే నా లైఫ్ ఈవెంట్ ఏం జరుగుతుంది. అయితే మన లైఫ్ ఏంటంటే మన ప్రతిస్పందనే మన జీవితం. మీరు ఇలా స్పందిస్తే మీకు ఒక రకమైన రిజల్ట్ వస్తుంది. అది ఈ రోజే రాకపోవచ్చు, ఇంకో 10 సంవత్సరాల తర్వాత కూడా రావచ్చు. ఇంకో రకంగా స్పందిస్తే ఇంకో రకంగా వస్తుంది. సో ఈ క్షణం ఎలా స్పందించాలనేది మన చేతిలో ఉంది. ఇది ఎవరు చెప్పరు, ఏ గురువు చెప్పడు, ఏం చెప్పడు. ఆ మూమెంట్లో మనం ఏం డిసైడ్ అవుతాం, అదే మన జీవితాన్ని నెక్స్ట్ స్టెప్స్ మనకు డిజైన్ చేస్తుంది. సో ఆ డిజైన్ చేసి ఇంకోటి వస్తుంది, దాంట్లో ఇంకోటి వస్తుంది. సో అలా ముందుకెళ్తుంది. సో ఇది నేను చాలా చిన్న ఏజ్ లో నేను పట్టుకున్నాను. ఆలోచన మారితే జీవితం మారుతుంది, అక్కడే ఉంది. ఎస్. సో మనం ఎలా స్పందిస్తే మన జీవితం అలా మారుతుంది. మనం గొడవలు పెట్టుకోవచ్చు, ఏమనేది కూడా చేయొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఎంతో మంది జీవితంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే, ఇప్పుడైతే చాలా మంది మర్డర్లు చేయడం అనేది కామన్ అయిపోయింది. అసలు వాళ్ళకి ఏంటనేది కూడా తెలియదు. కూర్చొని మాట్లాడుకుంటే, చర్చిస్తే అవి సాల్వ్ అయిపోతాయి ప్రాబ్లమ్స్. అట్లాంటి వాటికి కూడా ఈ చాలా పెద్ద ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకుంటున్నారు. కరెక్ట్. అవన్నీ చేయడం వల్ల జీవితం పాడైపోతుంది. వాళ్ళకి తెలియంది ఏంటంటే కాన్సిక్వెన్సెస్ తెలియదు. ఆ కాన్సిక్వెన్సెస్లో ఎటువంటి పరిణామాలు ఎదురైతాయి భవిష్యత్తులో, జైలుకి వెళ్తే ఏమైనా ఉంటుంది వాళ్ళకి తెలియదు. అసలు జైల్లో జీవితం ఎలా ఉంటుందో ఏంటో తెలియదు. సో ఇట్లాంటి అనాలోచిత నిర్ణయాలతోని చాలామంది జీవితాలని సంక్లిష్టం చేసుకుంటున్నారు, చాలా ఇబ్బందులు పాడవుతున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ కంటే ఇంకెక్కువ బాధపడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏదో పెనం మీద ఉన్నారు వాళ్ళు, ప్రాబ్లం ఉంది అని నేరుగా పొయ్యిలో దూకేస్తున్నారు. ఇంకా సో మన రెస్పాన్స్ ఇంకొక ప్రధానమైన భాగం, బాగా ప్రపంచంలో అందరికీ ఉపయోగపడేది, పనికొచ్చే చదువు. నేను ఆ చాప్టర్ ఒక 7-8 సార్లు చదివి ఉంటాయి ఇప్పటికి. నీతో ఇంటర్వ్యూ చేయాలన్నప్పుడు కూడా నేను మాట్లాడదలుచుకున్న దాంట్లో అదొకటి మెయిన్ అన్నమాట. సరే, బుక్ టైటిల్ ఎలాగో ఉంది, అది మొత్తంగా ఉంటుంది. పనికొచ్చే చదువు అంటే ఏమిటి నీ దృష్టిలో? ఏమిటి పనికొచ్చే చదువు? ఇప్పుడు అలా చెప్పాలంటే మనం ఇప్పుడు ఒక 30 years 40 years ఏజ్ వచ్చింది, మనం ఎన్నో నేర్చుకున్నాం. ఈరోజు నిజంగా ఏ స్కిల్ ఆధారంగా మనకు ఒక ఆదాయం ఉంది కదా, మనకు ఆదాయం ఉంది. ఆ రెవెన్యూ సోర్స్ మీకున్న ఏ టాలెంట్ నుంచి వస్తుంది, అదే మీకు పనికొచ్చే చదువు. ఆ టాలెంట్ లేకపోతే మన దగ్గర డిగ్రీ ఉంది చూసుకోవడానికి, ఆ డిగ్రీ అనేది మనకు డబ్బు సంపాదించడానికి ఉపయోగపడకపోతే అది పనికొచ్చే చదువు కాదు.
సో పనికొచ్చే చదువు అంటే నేను ఏ ఉద్దేశంతో రాశానంటే, మీకు ఏ స్కిల్ అయితే డబ్బు సంపాదించడానికి లేదా మీ జీవనోపాధికి ఉపయోగపడుతుందో అదే మీకు పనికొచ్చే చదువు. ఇప్పుడు నేను తెలుగు మీడియం చదివాను, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కోసం నేను సపరేట్గా దానికి ఒక ట్యూషన్ వెళ్ళి ఒక 3 నెలలు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ జాయిన్ అయ్యి నేను ఇంగ్లీష్ నేర్చుకున్నా. అది ఒక భాష కావచ్చు, కానీ నాకు ఉద్యోగంలో నేను మాట్లాడడానికి, ఇంటర్వ్యూలు వెళ్ళడానికి లేదా వ్యాపార వ్యవహారాలని చేయడానికి నాకు ఉపయోగపడింది. సో అది నాకు పనికొచ్చింది. అదే ఇంగ్లీష్ వాడికి పుట్టినోడికి వాడికి అది అవసరం లేకపోవచ్చు. సో అట్లానే ఇప్పుడు నాకు కొన్ని స్కిల్స్ ఉన్నాయి, ఆ స్కిల్సే నేను వాటి ద్వారా నేను ఆదాయం సంపాదిస్తున్నా. సో స్టాక్ మార్కెట్ స్కిల్స్ కావచ్చు, అది నాకు పనికొచ్చే చదువు. అలాగే వేరే వ్యక్తికి వేరే రకమైన స్కిల్ పనికొచ్చేది కావచ్చు. సో అట్లాంటివి నేర్చుకోవాలనేది, అలాంటివి ఎన్ని విద్యలు నేర్చుకుంటే అంత మనం డెవలప్ అవుతాం, అంత ఆదాయం సంపాదిస్తాం. సో అది పనికొచ్చేది. సర్టిఫికేట్లు చూయించుకోవడానికి లేదా ఊరికే ఇప్పుడు పిహెచ్డీలు చేసి కూడా చపరాసి ఉద్యోగానికి దరఖాస్తు చేసిన వాళ్ళు బోల్డెన్ మంది ఉన్నారు. సో ఆ చదువు అతనికి ఏం పనికొచ్చింది, నేనేం అవమానించట్లేదు ఎవరిని, కానీ అది మనకు పనికొచ్చిందా లేదా. నువ్వు బతకడానికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి బతకడానికి డబ్బులు, మనం బయట ఎన్నో నీతులు చెప్పొచ్చు, ఎండ్ ఆఫ్ ద డే భోజనం చేయాలంటే డబ్బులు కావాలి, ఇల్లు గడవాలంటే డబ్బులు కావాలి. నీకు డబ్బులు సంపాదించకుండా నీ దగ్గర సర్టిఫికేట్లు ఉంటే, ఎన్ని కిలోల కొద్ది సర్టిఫికేట్లు ఉంటే ఏం ఉపయోగం, దానివల్ల ఉపయోగం లేదు కదా. సో మనకు స్కిల్, ఏ స్కిల్ అయితే నీకు తిండి పెడుతుందో అదే నీకు పనికొచ్చే చదువు. ఆలోచన మారితే జీవితం మారుతుంది అన్న ఈ పాడ్కాస్ట్ సిరీస్లో తరువాత మాట్లాడబోయే అంశాలు చాలా ఉన్నాయి. బహుశా అవి ఒక 10-15 భాగాలు ఉంటాయి. అందులో ఆలోచన సరళి, అలవాట్లు, జీవన విధానం, డబ్బు పట్ల మీ వైఖరి మీ భవిష్యత్ ఆర్థిక స్థితిని ఎట్లా ప్రభావితం చేస్తుంది, తర్వాత డబ్బు సంపాదించే ఆదాయ మార్గాలు, మిమ్మల్ని ధనవంతులు చెయ్యగల ఆస్తులు ఏవి అని తెలియజేస్తూ ఆర్థిక పరిణామ క్రమంలో పురోగతి సాధించడానికి ఏం చెయ్యాలి, ఏ అలవాట్లు ఉండాలి, ఆర్థికంగా జీవితంలో ఎదురయ్యే సమస్యలు, వాటికి పరిష్కారాలు, పైకి కనపడని సమాజ తీరుతెన్నులు, జీవితంలో విజయం సాధించడానికి అవసరమైన విజయ సూత్రాలు, ఏం చెయ్యకూడదు, ఏం చెయ్యాలి, ఆ ఏం చెయ్యాలన్నప్పుడు ఎలా చెయ్యాలి, జీవితం పట్ల సానుకూల దృక్పథం, ఆలోచనల్లో స్పష్టత, కఠిన పరిస్థితులకు కూడా అనుకూలంగా మలుచుకునే నేర్పు, అడ్డంకులను అధిగమించే మానసిక దృఢత్వం, పురోగతి సాధించడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళందరికీ ఈ పుస్తకం జీవితం పట్ల సానుకూల దృక్పథం కల్పించడంలో దోహదపడుతుంది. డబ్బును సంపాదించాలని, ఐశ్వర్యంతో పాటు అంతకన్నా విలువైన ఆరోగ్యంతో ఆనందంగా జీవితం కోరుకునే వాళ్ళందరికీ, అంటే డబ్బు ఒక్కటే కాదు, డబ్బుతో పాటు మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం. దీనికి తన అనుభవం నుంచి, తను చూసిన ప్రపంచం నుంచి వాటిని సూత్రాలుగా మలచి చాలా సరళంగా, అంటే తెలుగు చదవడం వచ్చిన వాళ్ళు చదివితే చాలు వాళ్ళకి అర్థమైపోయేలాగా ఉంది. కానీ ఈ రోజుల్లో పుస్తకంగా ప్రింట్ అయిన దాన్ని చదివే పాఠకులు తగ్గిపోతున్నారు. వీడియోగా, ఆడియోగా చెబితే ఎక్కువ చూస్తున్నారు. కాబట్టి వీటి సారాంశం తర్వాత వచ్చే ఎపిసోడ్లలో మాట్లాడదాం. అయితే నాకు బాగా నచ్చింది, నేను తెలుగు అభిమానిని, సాహిత్య విద్యార్థిని, ఎక్కడ తెలుగు అందంగా రాస్తున్నా నాకు ఇష్టంగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటా. అలా నేను రాసే ఆర్టికల్స్ ఏమో మీ ఆర్టికల్స్ నాకు నచ్చాయి, నువ్వు పరిచయం చేసుకుంటే, నేను అప్పటికే నీవి చదువుతున్నప్పుడు ఓహో ఇతనా మున్నూరు నాగరాజ్ అని, అరే నేను ఎప్పటి నుంచో చదువుతున్నాను నిన్నని అన్న. అదే సరళంగా రాస్తావు, ఉదాహరణలు చెబుతావు, ఎగ్జాగరేషన్ ఉండదు. ఈ రాయడం ఎక్కడ నేర్చుకున్నావు? ఎక్కడ నేర్చుకోలేదు. అలా అంటే అది కూడా సమాజమే నేర్పిందా, పరిస్థితులు? తెలియదు. నేను చదివిందంతా తెలుగు మీడియమే. అండ్ నేను చిన్నప్పటి నుంచి కూడా పాఠకుణ్ణి. ఎంత పాఠకుణ్ణి అంటే, రోడ్డు మీద ఒక చిత్తు కాగితం పడితే న్యూస్ పేపర్ దాన్ని తీసుకొని చదివేవాడిని. అంటే చదవడం అనేది ఒక పిచ్చి. నన్ను అట్లా దాన్ని పట్టుకొని కూడా హేళన చేసిన వాళ్ళు ఉన్నారు. పేపర్ చదవడం అనేది, పేపర్ కానీ పుస్తకం ఏదో ఒకటి, ఇప్పుడంటే జనాలు ఇలా ఫోన్లకి రీల్స్కి అడిక్ట్ అయిపోయారు కదా, అలా నాకు ఏదన్నా చదివే పుస్తకం కనిపిస్తే చదివేవాడిని. అది దినపత్రిక కావచ్చు, మ్యాగజైన్ కావచ్చు, వీక్లీస్ కావచ్చు, మంత్లీస్ కావచ్చు, ఏవైనా కావచ్చు, అలా చదివేవాడిని. అలాగే ఈ వాసవి కన్యాక పరమేశ్వరి టెంపుల్ వెనకాలే మా సదాశివపేటలో లైబ్రరీ ఉంది, గ్రంథాలయం. సో ఆ గ్రంథాలయంకి వెళ్ళి, నాకు తెలియదు ఎన్ని పుస్తకాలు చదివానో,
అక్కడ కూర్చొని ఎన్నో గంటలు నేను చాలా పుస్తకాలు అవన్నీ కూడా చదివా చిన్నప్పటి నుంచే. సో దానివల్ల చదవడం నాకు బాగా వచ్చు కాబట్టి అది రాయడం కూడా వచ్చిందని నేను అనుకుంటా. దానికి స్పెషల్గా నాకంటూ నేనేమి ట్రైనింగ్ తీసుకోలేదు, నాకెవరు ఇలా రాయాలని చెప్పిన వాళ్ళు కూడా లేరు. నాకు నేనుగా రాసింది అది. నేనేం జర్నలిస్ట్ విద్యార్థిని గాను, జర్నలిజం కోర్సు కూడా చేయలేదు, దానికి సంబంధించిన ఏది కూడా నాకు తెలియదు. అది నాకు నేనుగా మామూలుగా మంచి చాలా చక్కగా, చాలా సరళంగా, అద్భుతంగా, అంటే ప్రభావవంతంగా రాయడం అని అంటారు. అంటే నువ్వు మనసులో ఏమనుకున్నావో అది పాఠకుడికి చేర్చలేకపోతే వేస్ట్ కదా. అట్లా కాకుండా ఆ సూటిగా రాయడం అన్నది చాలా బాగుంటుంది, మంచి లక్షణం. నేను చాలా సార్లు అనుకుంటుంటా కూడా ఇట్లా సింపుల్గా రాయాలి. నేను ఒక్కొక్కసారి కొంచెం పోయట్రీ, శ్లోకాలు, పద్యాలు ఎక్కువ కోట్ చేస్తున్నానేమో అని నీలాంటి వాళ్ళు నాకు అప్పుడప్పుడు దారి చూపుతుంటారు. ఈ ఎపిసోడ్లో నా చివరి ప్రశ్న, ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు అలా చూసేస్తే ఇప్పుడున్న పొజిషన్లో చాలా బాగుంది, అన్నీ బాగా చెబుతున్నాం, చాలా అద్భుతంగా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. కానీ అలా అంతకాలం పాటు ఒక ఆశయాన్ని పట్టుకుని నడవడం మాత్రం అంత సులభం కాదు. ఎప్పుడు అరే ఎందుకు ఇంకా ఇది ఇక్కడితో ఆగిపోదామని అనిపించలేదా? అట్లా అనిపించకపోవడానికి కారణం ఏంటంటే స్పిరిచువాలిటీ పట్ల నాకు ఉన్నటువంటి ఇది కావచ్చు. నేను గుళ్ళో ఎక్కువ, ఇంట్లో కంటే గుళ్ళో గడిపిన సమయం ఎక్కువ. గుళ్ళో ప్రవచనాలు విని ఉండొచ్చు, చాలా సమయం గుళ్ళో. అంటే దేవుడిని నేను ఎలా చూస్తానంటే ఒక తండ్రిలాగా. ఇప్పుడు ఈశ్వర్ మందిరం అది, సో శివుడిని నేను ఒక తండ్రిలాగా జనరల్ గా నేను గుడికి వెళ్తే, నిజానికి అది ఆదర్శం కూడా అదే. కాళిదాస్ అన్నమాట, గుడికి వెళ్తే పితరవు వందే, అమ్మా నాన్న ఈశ్వరుడు పార్వతనే అన్నాడు. గుడికి వెళ్తే ఆయన దేవుడు, నేను మనిషిని అట్లా నేను అనుకోను. ఆయన నాకు తండ్రి అనుకుంటా. ఆయన నాకు తండ్రి అనుకుంటా. మేము మాంసం తింటాం కదా, సో మాంసం తిని కూడా గుడికి వెళ్ళేవాడిని నేను. కొందరు అనేవాళ్ళు, అంటే అప్పుడు చిన్నప్పుడే స్నేహితులు, అరే మనం ఈరోజు మాంసం తిన్నాం గుడిలోకి వెళ్ళదు. నేను ఆయన బిడ్డని, నన్ను ఏమన్నా చేయాలనుకుంటే ఆయన చేసుకొని, నన్ను చెప్పించాలనుకుంటే చెప్పించని, ఇంకేమి శిక్ష వేయాలనుకున్నా వేసుకొని, నేను దాన్ని పట్టించుకోను. నాకు బాధ వచ్చినా ఏదొచ్చినా ఆయనతోని ఇప్పుడు మీతో ఎలా ఒక స్నేహితుడిగా మాట్లాడుతున్నానో అలా ఎన్నోసార్లు ఆయనతో నేను మాట్లాడుకున్నా. అది సమాధానం అప్పుడు వచ్చిందా లేదా అదంతా పక్కన పెడితే, నేను ఏంటి అంటే నాకు ఏం తెలుసు, మనిషి జన్మ, ఈ జన్మ మనకు ఒక సెటైన్ కారణాల వల్ల మనం మనిషి జన్మ ఎత్తాం. ఏం చేయాలనుకుంటే అది చేయాలి, మనతో వీలైనటువంటి పని. సో భగవద్గీత చదవడం కావచ్చు, చాలా చాలా పుస్తకాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు. నేను ఈవెన్ రామకృష్ణ మఠంలో ఎన్నో పుస్తకాలు చదివాను, అవన్నీ ఇప్పటికీ నా లైబ్రరీలో ఉంటాయి. సో ఆధ్యాత్మిక పరంగా నేను ఒక ప్రవచనం అనుకోవచ్చు, లేదా ఒక 1 hour మాట్లాడితే వీడికి ఇంత నాలెడ్జ్ ఉంది ఆధ్యాత్మికంగా అని కూడా అనుకుంటారు. సో అంతా నేను చదివి ఉన్నా కాబట్టి ఆ యొక్క స్ఫూర్తి అనేది నన్ను అది నడిపిస్తుందని నేను అనుకుంటాను. కాపాడింది, నడిపిస్తా. సో డిమోటివ్ అయిపోవడం, లక్ష్యాన్ని వదిలేయడం అట్లాంటిది అనేది నాకు అసలు అది ఆలోచన కూడా రాదు అలాంటిది. బాగుంది. ఇది ప్రారంభమైన ఎపిసోడ్ కాబట్టి ఇంత లెంతీగా ఉంది. తర్వాత మనం ఏం చేయబోతున్నామంటే, ఒక్కొక్క ఎపిసోడ్ 10 నుంచి 15 నిమిషాలే. ఇందులో నువ్వు ప్రస్తావించిన అంశాలే ఉంటాయి. అంటే ఒక కష్టం వచ్చినప్పుడు పడిపోకుండా ఎలా నిలదొక్కుకోవాలి, ఆర్థిక ప్రణాళిక ఎలా ఉండాలి. కోటీశ్వరుడు అంటే ఇన్వెస్ట్ చేస్తాడు, నువ్వు కోటీశ్వరుడుగా లేనప్పుడు ఇన్వెస్ట్ చేసావు, అది కదా సూత్రం కావాలి. సో దానికి ఏం ప్రణాళిక ఉండాలి, ఏం ఆలోచన ఉండాలి, ఎన్నేళ్లు పెట్టుకోవాలి టార్గెట్, ఇట్లా ఒక అంశం మీదే ఉంటుంది నెక్స్ట్ నుంచి ఎపిసోడ్. థ్యాంక్ యూ, నీ టైం కేటాయించు. థ్యాంక్ యూ, మీకు కూడా ఎంత మంచి అవకాశం ఇచ్చారు. ప్రపంచంలో 10 మంది నీలాగా తయారైతే చాలు. కొన్ని కోట్ల మంది చూస్తూ ఉంటారు, కోట్ల మంది కష్టంలో ఉంటారు, కోట్ల మందికి మారాలని అనిపిస్తూ కూడా ఉండొచ్చు. వాళ్ళకి ఎవరికన్నా నీ నిజమైన కథ, నీ సూచనలు పనికొస్తే అంతకంటే కావాల్సిందేముంది. నాకు కూడా అదే సంతోషం. థ్యాంక్ యూ. తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.